మన టాలీవుడ్ హీరోల మైల్ స్టోన్ వంటి 25వ సినిమా ఏంటో, వాటి రిజల్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 నందమూరి తారక రామారావు గారు. ఇద్దరు పిల్లాలు 1954లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. నెంబర్ 2 అక్కినేని నాగేశ్వరరావు గారు. బ్రతుకు తెరువు 1953లో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. నెంబర్ 3 సూపర్ స్టార్ కృష్ణ. బొమ్మలు చెప్పిన కథ 1969లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ గా నిలిచింది. చిరంజీవి న్యాయం కావాలి 1951లో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పటి రోజుల్లో 5 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి 100 రోజులు ఆడింది. ఈ చిత్రానికి చిరంజీవి 10,000 రెమ్యూనరేషన్ తీసుకున్నారు. నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ. నిప్పు లాంటి మనిషి. ధర్మేంద్ర హిందీలో చేసిన ఖయామత్ మూవీని తెలుగులో బాలయ్య 25వ చిత్రం నిప్పు లాంటి మనిషి చిత్రంగా తీశారు. 1986లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. నెక్స్ట్ అక్కినేని నాగార్జున. జైత్రయాత్ర 1991లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. తనికెళ్ల భరణి కథ అందించిన ఈ చిత్రంలో నాగార్జున నటనకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్. కొండపల్లి రాజా 1993లో రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. అజ్ఞాతవాసి 2018లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నెక్స్ట్ మహేష్ బాబు. మహర్షి 2019లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో 2016లో సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అబోవ్ యావరేజ్ గా ఆడింది. అయితే ఎన్టీఆర్ కు మొదటి 50 కోట్ల షేర్ను రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం. నెక్స్ట్ రవితేజ. కిక్ 2009 సమ్మర్ కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నెక్స్ట్ గోపీచంద్. పంతం 2018లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. నెక్స్ట్ నితిన్. చల్ మోహన రంగ. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి నిర్మించారు. అయితే 2018లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. నెక్స్ట్ నాని వి. 2020లో పాండమిక్ కారణంగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. అల్లరి నరేష్. బ్లేడ్ బాబ్జీ 2008లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.